లోకి వెళ్లే ముందు స్మాల్ డిస్క్లైమర్, వెరీ ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు ఏదైతే ప్రెజెంటేషన్ నేను ఇవ్వబోతున్నానో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ జనరల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అండ్ ఆల్సో ఏవైతే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఉంటాయో మనకి ఏవి కూడా క్యూర్ కి కానీ ట్రీట్మెంట్ కి కానీ యూజ్ అవ్వవు. జస్ట్ ఇట్ ఈస్ అ సప్లిమెంటేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ ప్రాపర్ మీల్ ప్లాన్ తీసుకున్నట్లయితే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనకి ఇట్ ఈస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పీసీఓఎస్. అసలు పీసీఓఎస్ ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి ఈ రోజు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు మీరు ఉండగలిగితే 100% ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ గా తీసుకోగలుగుతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మనము తెలుసుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎవ్రీ 10 ఉమెన్, ఎస్పెషలీ ఇండియాలో ఒక 10 మంది ఉమెన్ లో మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ 1 ఉమెన్ ఇస్ సఫరింగ్ విత్ పీసీఓఎస్. కానీ చాలా టైమ్స్ ఏమైపోతుంది అంటే అది అసలు మనం డయాగ్నోస్ చేయకుండా లైక్ కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇష్యూ అనేది సివియారిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం కాల్లో ఒక 1000 పీపుల్ ఉన్నాము అంటే ఇంట్లో ఈజీగా మనకి ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ పీసీఓఎస్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏంటి అంటే లైక్ జస్ట్ వన్ టైం పీరియడ్ స్కిప్ అయింది కదా, లేదు అనుకుంటే ఓకే ఇట్ ఈస్ ఫైన్, లైక్ అప్పుడప్పుడు పీరియడ్ స్కిప్ అవ్వడం ఇస్ క్వైట్ నార్మల్ అనుకొని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఎలా అయితే డయాబెటిస్, ఎలా అయితే బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ మేజర్ గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము, పీసీఓఎస్ ఇస్ ఆల్సో ఏ సీరియస్ కండిషన్. అదందరం కూడా మనము ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం అన్నమాట. సో అసలు యూజువల్ గా పీసీఓఎస్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోగలిగితే దాన్ని మనం ప్రాపర్ గా ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ అర్థం చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఎప్పుడైతే లైక్ యూజువల్ గా మనకి మెన్స్ట్రురల్ సైకిల్ ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుందో, ఏదైతే మనకి పిల్లలు పుడుతూ ఉంటారో, లైక్ ఫర్టిలిటీ అవుతూ ఉంటుందో, ఇదంతా కూడా మనకి ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మనకి హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ మెయిన్ గా మన బ్రెయిన్ అనేది హెల్దీగా ఉండాలి. ఎప్పుడైతే మన బ్రెయిన్ అనేది ప్రాపర్ గా హెల్దీగా ఫంక్షన్ చేస్తుంది, స్ట్రెస్ లేకుండా మనం లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటామో, అక్కడ నుండి మనకి బ్రెయిన్ నుండే యాక్చువల్ గా రిప్రొడక్టివ్ సిస్టమ్ కి కావాల్సిన హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ అవుతాయి. సో ఎప్పుడైతే హెల్దీ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటామో హార్మోన్స్ అనేవి ప్రాపర్ గా రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే మనకి ఆ హార్మోన్స్, ఫీమేల్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ ప్రాపర్ గా రిలీజ్ అవుతాయో అప్పుడు మనకి ఎవ్రీ మంత్ మెన్స్ట్రురేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ ఫర్టిలిటీ అనేది ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనము లైక్ కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కానీ ఎక్కడైనా ఈ కంప్లీట్ ప్రాసెస్ లో కూడా ఎక్కడ మనకి డిస్రప్షన్ అనేది వచ్చినా కూడా కంప్లీట్ గా హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. అక్కడ నుండి మనకి ప్రాబ్లం అనేది మెయిన్ గా స్టార్ట్ అవుతుంది. సో కమింగ్ టు పీసీఓఎస్, యూజువల్ గా రిప్రొడక్టివ్ సిస్టమ్ లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. మోస్ట్ కామన్ గా పీసీఓఎస్ అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే చిన్న ఏజ్ నుండి పీసీఓఎస్ అనేది ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం అన్నమాట. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకి ఓవరీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్డ్ షేప్ లో. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే హెల్దీ అడల్ట్స్ ఉంటారో వాళ్ళ ఓవరీస్ అనేవి చాలా నార్మల్ గా కనిపిస్తూ ఉంటాయి మనకి. కానీ ఎవరికైతే పీసీఓఎస్ ఉంటుందో వాళ్ళ ఓవరీస్ చూడండి, మీరు కంపేర్ చేయండి, ఇది కంప్లీట్ గా బల్జ్డ్ గా కనిపిస్తున్నారు, ఉబ్బిపోయి ఉంటుంది అనమాట. అది అసలు ఎందుకు ఉబ్బిపోయి ఉంటుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూజువల్ గా మనము ఇక్కడ రైట్ సైడ్ ఇమేజెస్ లో చూసుకుంటే మనకి ఎవ్రీ మంత్ ఫీమేల్ లో ఏంటి అంటే ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఒక సైకిల్ లాగా హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ లో మనకి జరిగేది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మన ఓవరీస్ లో వాటర్ బబుల్స్ లాగా సాక్స్ అనేవి ఉంటాయి, ఫాలికల్స్ అంటాం వాటిని. ఆ సాక్స్ లో మనకి ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కొన్ని సార్లు ఏంటి అంటే ఎగ్ అనేది ఒకటి కానీ 2 ఎగ్స్ కానీ మనకి బయటికి వస్తుంది ఓవరీలో నుండి. ఇక్కడ నుండి ఈ ట్యూబ్ ద్వారా బయటికి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ అది గనక స్పర్మ్ తో కలిసినట్లయితే మనకి జైగోట్ లాగా ఫామ్ అవుతుంది, అంటే మనకి పిల్లలు అనేది పుట్టడం, బేబీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అది స్పర్మ్ తో కలవలేదు అంటే ఇక్కడ యుటరస్ లో నుండి బ్లడ్ తో కలిసిపోయి మన బాడీలో నుండి బయటికి వస్తుంది. అదేంటి మెచ్యూర్ ఎగ్, అది 1 or 2 మాత్రమే బయటికి వస్తుంది.
ఇంకా అది కాకుండా మనకి ఓవరీలోనే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట. అవేంటి అంటే ఈ ప్రాసెస్ లో మీరు చూడొచ్చు, జస్ట్ ఫామ్ అయిపోతాయి ఎగ్స్ అనేవి, కాకపోతే అందులోనే మళ్ళీ ఓవరీలోనే డీజనరేట్ అయిపోతూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి అనమాట. సో ఆ కలిసిపోయిన వేస్ట్ మ్యాటర్ అంతా కూడా మనకి బ్లడ్ తో కలిసి బయటికి వస్తుంది. సో మెచ్యూర్ ఎగ్స్ అయినా మనకి ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అయినా కూడా అల్టిమేట్ గా బయటికి వచ్చేస్తూ ఉంటాయి అనమాట మెన్స్ట్రుయేషన్ సైకిల్లో. కానీ పీసీఓఎస్ లో ఏం జరుగుతుంది అంటే ఈ ఎగ్ అనేది బయటికి అసలు రాదు. సో ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికే రాదు. దానివల్ల ఏంటంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి యూజువల్ గా ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఎగ్ అనేది ఫామ్ అవుతుంది, బయటికి రాదు, అది పీసీఓడి అంటాం మనం. ఆ డిఫరెన్స్ నేను నెక్స్ట్ స్లైడ్స్ లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని సార్లు ఏంటి అంటే ఇక్కడ చెప్పాను కదా నేను, కంప్లీట్ గా ఒక బబుల్ లాగా ఫామ్ అయిపోతుంది, అన్ని కూడా అక్యుములేట్ అయిపోతాయని. ఇక్కడ స్పేస్ ఉండదు అసలు కొత్త ఎగ్ అనేది ఫామ్ అవ్వడానికి. అంటే మంత్లీ మనకి ఎగ్ అనేది ఫామ్ అవ్వాలి. కానీ ఎవరికైతే పీసీఓఎస్ ఉంటుందో, పీసీఓఎస్ అంటే సివియర్ కండిషన్ అనమాట, ఎవరికైతే ఆ కండిషన్ ఉంటుందో అసలు న్యూ ఎగ్ అనేది నెక్స్ట్ మంత్ ఫార్మేషన్ అవ్వదు. దీని వల్ల కూడా మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో మేజర్ గా ప్రాబ్లం అనేది మనకి ఓవరీస్ లో ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. ఏమేం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాము. సో యూజువల్ గా పీసీఓఎస్ ఉంది అంటే అసలు మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? చాలా మంది అనుకునే సింపుల్ థింగ్ ఏంటి అంటే మనకి మెన్సెస్ ఆగిపోయాయి, లేకపోతే ఇర్రెగ్యులర్ గా మెన్స్ట్రుయేషన్ జరుగుతుంది అంటే పీసీఓఎస్ ఉంది అనుకుంటారు. ఆ ఒక్క సిమ్టమే కాదండి, పీసీఓఎస్ కి మనకి 1 or more సిమ్టమ్స్ అనేవి రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. సో యూజువల్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసే సిమ్టమ్స్ ఏంటి అంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఎంత ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వడానికి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరు, తెలియకుండానే వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటారు. దాంతో పాటు ఎక్కువ మూడ్ స్వింగ్స్, మనకి యాంగ్జైటీ కానివ్వండి, లోన్లీగా ఫీల్ అవ్వడము, డిప్రెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఆల్సో హెయిర్ అనేది చాలా థిన్ అయిపోతూ ఉంటుంది. మేల్ ప్యాటర్న్ బాల్డింగ్ అంటాం మనము, అంటే కంప్లీట్ గా ఈ ఏరియాలో బాల్డ్నెస్ కనిపించేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫోర్ హెడ్ ఏరియాలో హెయిర్ అనేది చాలా థిన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో దాంతో పాటు మనకి యాక్నీ ఇష్యూస్ కానివ్వండి, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ మనకి అప్పర్ లిప్ ఏరియాలో కానివ్వండి, లేదు అనుకుంటే జా లైన్ దగ్గర కానివ్వండి, ఎలా అయితే మేల్ కి హెయిర్ అనేది గ్రో అవుతూ ఉంటుందో అలా పీసీఓఎస్ ఉన్న ఉమెన్ కి హెయిర్ అనేది అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ మనం చూస్తూ ఉంటాము. దాంతో పాటు పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే బ్లాక్నెస్ అనేది, స్కిన్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. నెక్ చుట్టూ కానివ్వండి, మూతి చుట్టూ కానివ్వండి, ఆర్మ్ పిట్స్ రీజియన్ లో కూడా యూజువల్ గా మనకి డార్క్ స్కిన్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. అండ్ ఆల్సో దీంతో పాటు స్కిన్ ట్యాగ్స్ అంటాం కదా, పులిపెర్లు అంటాం కదా మనం, అవి కూడా డెవలప్ అవుతూ ఉంటాయి ఎవరికైతే పీసీఓఎస్ ఉంటుందో. అండ్ మెన్సెస్ వచ్చినప్పుడు కంప్లీట్ గా సివియర్ పెయిన్ ఉండడము, హెవీ బ్లీడింగ్ అవుతూ ఉండడం, ఇలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ తో పీసీఓఎస్ ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతూ ఉంటారనమాట. దీంట్లో మీకు 1+ అంటే లైక్ 1 or more సిమ్టమ్స్ ఎవరికైతే ఉంటాయో కొంచెం జాగ్రత్తగా మీరు సిమ్టమ్స్ అనేవి ఐడెంటిఫై చేసి అది పీసీఓఎస్ కాదా అనేది ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లోనే మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే బ్యాలెన్స్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో యూజువల్ గా పీసీఓఎస్ అనేది ఎందుకు వస్తుంది అనేది ప్రపంచంలోనే ఎవరికి తెలియదండి. దాని కాజ్ అనేది ఇట్ ఈస్ లైక్ మనం చెప్పలేము. అంటే లైక్ డాక్టర్స్ అయినా సైంటిస్ట్ అయినా కూడా వాళ్ళకి తెలియదు ఎగ్జాక్ట్ గా ఈ రీజన్ వల్లే పీసీఓఎస్ వస్తుందని మనం చెప్పలేము. కానీ వచ్చే ఛాన్సెస్ వేటి వల్ల ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. యూజువల్ గా ఎందుకు వస్తూ ఉంటుందంటే ఎవరైతే ఎక్కువగా షుగర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళ బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దాని వల్ల ఇన్సులిన్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి. సో ఇన్సులిన్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి పీసీఓఎస్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సమ్ టైమ్స్ చాలా రేర్ కేసెస్ లో ఒక 20 to 30% మనకి జెనెటిక్స్ నుండి వస్తుంది పీసీఓఎస్ అనేది. సో మన లైక్ పేరెంట్స్ కి కానీ లేకపోతే ఎవరికున్నా సరే చాలా రేర్ కేసెస్ లో జెనెటిక్స్ వల్ల పీసీఓఎస్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో లైఫ్ స్టైల్ వల్ల, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల మనకి పీసీఓఎస్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ ఆల్సో ఇన్ఫ్లమేషన్. ఎవరి బాడీ అయితే అన్హెల్దీగా ఉంటుంది, గట్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది అన్హెల్దీగా ఎవరికైతే ఉంటుందో, గుడ్ బ్యాక్టీరియా ఎవరి బాడీలో అయితే తక్కువగా ఉంటుందో, ఎక్కువగా మనం ఎప్పుడైతే స్ట్రెస్ అవుతూ ఉంటామో, క్రానిక్ స్ట్రెస్ అన్నమాట, ఎక్కువగా స్ట్రెస్ అవుతూ ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకుండా ఉంటామో, అండ్ కొంతమంది ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ రాకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల కానివ్వండి, చాలా మంది ఏంటి అంటే వెయిట్ లాస్, పీసీఓఎస్ అంటే వెయిట్ గెయిన్ అవుతాము, సో వెయిట్ లాస్ అవ్వాలి అనే ప్రాసెస్ లో ఎక్కువగా ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేసి న్యూట్రిషన్ ప్రాపర్ గా తీసుకోకుండా ఉంటారో, వీటన్నిటి వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుందో మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అంటాము, దాని లెవెల్స్ పెరుగుతాయి. అల్టిమేట్ గా అది పెరిగినప్పుడు మళ్ళీ మనకి పీసీఓఎస్ కే లీడ్ అవుతుంది అనమాట. అది కాకుండా మనకి యూజువల్ గా ఇంకా చూసే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటి అంటే ఇన్సులిన్, ఇందాక చెప్పినట్టు. సో ఇన్సులిన్ లెవెల్స్ ఒకవేళ మనకి పెరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి, ఎక్కువగా మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. పూర్ ఎనర్జీ లెవెల్స్ అంటే ఎంత అంటే లైక్ ఊరికే అలసిపోతూ ఉంటాం అనమాట. పీసీఓఎస్ ఉన్న వాళ్ళు హంగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోము, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది, క్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. యూజువల్ గా పీసీఓఎస్ ఎవరికైతే ఉంటుందో దాంట్లో మనము 50-70% ఆఫ్ ద పీపుల్ కి ఇలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. దాంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు మేల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ మనం చూస్తూ ఉంటాము. అండ్ ఆల్సో మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని 2 ఉంటాయి. అవి ఎప్పుడైతే మనకి ఇంబ్యాలెన్స్ అవుతాయో ఎగ్ ఫార్మేషన్ అనేది ప్రాపర్ గా అవ్వదు. సో ఎగ్ అనేది ఫామ్ అవ్వట్లేదు అంటే ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ బాడీలో ఎక్కువ అవుతుందంటే టెస్టోస్టెరాన్ పెరుగుతుంది, దాని వల్ల పీసీఓఎస్ వస్తుంది. సో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా మనం హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒకటి చెప్తానండి, యూజువల్ గా పీసీఓఎస్ అనగానే చాలా మంది చేసేది ఏంటంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీ గైనకాలజిస్ట్ కూడా సజెస్ట్ చేసేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మాత్రమే. వై? బికాస్ మనం నమ్మినా నమ్మకపోయినా పీసీఓఎస్ కి దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. ఒకసారి మనకి పీసీఓఎస్ మన బాడీలో డిటెక్ట్ అయ్యింది అంటే కంప్లీట్ గా మనం లైఫ్ టైం దాన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో యూజువల్ గా కొన్ని ఫీవర్ కానివ్వండి, కొన్ని డిసీజెస్ ఎలా ఉంటాయి, డిసీజ్ వచ్చింది అంటే మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ పీసీఓఎస్ లాంటి డిజార్డర్స్ ఏంటి అంటే ఏదో మెడిసిన్ తీసుకోగానే తగ్గిపోయి కంప్లీట్ గా స్టాప్ అవ్వదు. సో ఇదేంటి అంటే హార్మోన్స్ అనేవి ఎవ్రీ మంత్ రెగ్యులేట్ అవ్వాలి కదా, హార్మోన్స్ రెగ్యులేట్ అయితేనే ఎవ్రీ మంత్ ఎగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇట్ ఈస్ అ సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మాత్రమే మనకి పీసీఓఎస్ ని మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఎక్కడా కూడా దీనికి ట్రీట్మెంట్ లేదు. సో దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటామంటే షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ అనేవి కంప్లీట్ గా కట్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఒబేస్ ఉన్నారు అనుకుంటే ఫస్ట్ వెయిట్ రిడక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ షుగర్ క్రేవింగ్స్ కానివ్వండి, ఇవన్నీ తగ్గించుకోవడానికి మీ డైట్ లో ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దాంతో పాటు మన బాడీలో ఏవైతే మేల్ హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయో, యూజువల్ గా మన బాడీలో మేల్ హార్మోన్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి అంటే ఎవరికైతే ఆల్రెడీ డయాబెటిస్ ఉంది, లేదు అనుకుంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో, ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ అవుతూ ఉంటారో, ఎవరికైతే ఎక్సెసివ్ గా బాడీ ఫ్యాట్, వెయిట్ కంటే కూడా ఫ్యాట్ కంటెంట్ ఎవరికైతే ఉంటుందో వీళ్ళందరికీ కూడా టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్ అనేది లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో అవన్నీ మేనేజ్ చేసుకోవడం ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటితో పాటు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇందాక నేను ఏదైతే ఫీమేల్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ చెప్పానో, యూజువల్ గా హెల్తీ పీపుల్ లో ఏంటి అంటే ఇక్కడ లైక్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి. కానీ ఎవరికైతే పీసీఓడి ఉంటుందో స్ట్రైట్ లైన్ లో ఉండిపోతాయి అనమాట, అంటే అసలు ఎగ్ అనేది ఫామ్ అవ్వట్లేదు అని దాని అర్థం. సో ఈ హార్మోన్స్ అనేవి అన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా పీసీఓఎస్ అనేది మేనేజ్ చేసుకోగలుగుతాము. సో వీటన్నిటికి చాలా ఇంపార్టెంట్ 3 మెయిన్ ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ వచ్చేసి మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్. సో ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా మన మైండ్ అనేది ఎప్పుడు కూడా పీస్ఫుల్ గా ఉంచుకోవాలి. క్వాలిటీ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వాలిటీ స్లీప్ మనకి ఎలా వస్తుంది, ప్రాపర్ న్యూట్రిషన్
న్యూట్రిషన్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ అనేది మన డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకుంటే అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది మనం మెయింటైన్ చేయగలిగితే 100% హెల్ప్ అవుతుంది. దాంతో పాటు స్మార్ట్ సప్లిమెంటేషన్. సో ఎలాంటి సప్లిమెంట్స్ మనకి యూజ్ అవుతాయి అనేది కూడా నేను నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తాను. సో ఇందాక నేను చెప్పాను కదా, పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పీసీఓడి అంటే ఏంటంటే మైల్డ్ కండిషన్ అన్నమాట. సో ఇందాక నేను చెప్పాను కదా, బల్జ్ అయిపోతుంది, వాటర్ బబుల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయని. అలా ఎక్కువగా కాకుండా కొన్నే ఫామ్ అయ్యే సిచ్యువేషన్ ఏంటంటే పీసీఓడి. ఎప్పుడైతే మనం ఇనిషియల్ స్టేజెస్ లో దీన్ని ఐడెంటిఫై చేస్తామో, పీసీఓడి ఉన్నప్పుడే మనం ఎప్పుడైతే మేనేజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో అది పీసీఓఎస్ లాగా కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మనం ఇక్కడే మిస్టేక్ చేసాము, ఇక్కడే మనం మేనేజ్మెంట్ స్టార్ట్ చేయలేదు అంటే అది పీసీఓఎస్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో పీసీఓడిలో ఏంటి అంటే ఫర్టిలిటీ, కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా నార్మల్ గానే ఉంటాయి, అందరిలాగానే ఉంటాయి. కానీ పీసీఓఎస్ లో ఏంటంటే కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో కొంచెం పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఫర్టిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గా చేస్తూ ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఆల్ ఇవన్నీ మనం మేనేజ్ చేసుకోకుండా పీసీఓఎస్ ని అలానే వదిలేస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్, ఇందాక చెప్పినట్లుగానే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడం మనకి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనము ప్రెగ్నెంట్ అయినా కూడా ప్రెగ్నెన్సీలో యూజువల్ గా డయాబెటిస్ కానీ థైరాయిడ్ కానీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని సార్లు ఏంటంటే అసలు పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడమే కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే మిస్ క్యారేజెస్ అవ్వడానికి, లేకపోతే బేబీ అనేది అంటే 9 months కి పుట్టాల్సిన బేబీ 7 months లోనే పుట్టడము, ఇలాంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు మనకి యూజువల్ గా ఫ్యాటీ లివర్ అంటూ ఉంటాం కదా. ఫ్యాటీ లివర్ అంటే చాలా మంది అనుకునేది ఏంటి, ఆల్కహాల్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో లేదు స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది అనుకుంటాము. కానీ ఎవరికైతే పీసీఓఎస్ ఉంటుందో వాళ్ళు కూడా మేనేజ్ చేసుకోకపోతే ఫ్యాటీ లివర్ కి కూడా అది లీడ్ చేస్తుంది. వాటితో పాటు చిన్న ఏజ్ లోనే మనకి డయాబెటిస్ కానీ థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటితో పాటు మనకి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది, ఒవేరియన్ క్యాన్సర్స్ అనేవి రావడానికి చాలా స్కోప్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనం పీసీఓఎస్ ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చెయ్యము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో ఇందాక నేను చెప్పినట్టు పీసీఓఎస్ అండ్ వెయిట్ గెయిన్ ఆర్ ఇంటర్లింక్డ్ అనమాట. సో పీసీఓఎస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఓవర్ వెయిట్ అవుతూ ఉంటామో పీసీఓఎస్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ రెండింటిని ప్రాపర్ గా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే పీసీఓఎస్ ఉండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ప్రాపర్ గా ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మైండ్ సెట్ అండి. సో పీసీఓఎస్ ఉండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అందరికంటే కూడా కంపారిటివ్ గా మీకు రిజల్ట్ అనేది కొంచెం స్లోగా వస్తుంది, మీ వెయిట్ లాస్ ప్రోగ్రెస్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది అనేది ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్ కానీ వైట్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎవరికైతే పీసీఓఎస్ ఉంటుందో. సో 80% న్యూట్రిషన్ పైన ఫోకస్ చేస్తూ 20% ఎక్సర్సైజ్ పైన ఫోకస్ చేస్తూ ఉండాలి. స్లీప్ అనేది రెగ్యులేట్ చేసుకోవాలి. మైండ్ఫుల్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఆకలేసినప్పుడు మాత్రమే మనకి ఎంత కావాలో అంత తింటూ ఉండాలి. సో క్రేవింగ్స్ అన్నిటిని పక్కన పెట్టి మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా కలిపి ఎప్పుడైతే మనం ప్రాపర్ గా ఫాలో అవుతూ ఉంటామో అప్పుడు వెయిట్ లాస్ అనేది అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట. దీంట్లో ఎక్కడ మనం మిస్టేక్స్ చేసినా కూడా వెయిట్ అనేది స్టక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మాత్రమే. ఒకవేళ మీరు మెడికేషన్ తీసుకున్నా కూడా అది జస్ట్ టెంపరీ, ఆ మంత్ వరకే పీరియడ్ వస్తుంది. నెక్స్ట్ మంత్ అయినా మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే మళ్ళీ అక్కడే స్టక్ అయిపోతాము. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ హెల్దీ వెయిట్ అనేది మనం మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ, అండ్ ఇందాక చెప్పాను కదా స్ట్రెస్ ఎక్కువగా ఉంటే పీసీఓఎస్ పెరుగుతుంది అని. సో స్ట్రెస్ లెవెల్స్ అనేవి మేనేజ్ చేసుకోవడానికి యోగా అని, మెడిటేషన్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ మన బ్లడ్ షుగర్ లెవెల్స్
అప్పటికప్పుడు లైక్ మేనేజ్ చేసుకుంటూ మనము పీసీఓఎస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు. సో దాంట్లో డైట్ అండ్ న్యూట్రిషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. 80% రోల్ అనేది ప్లే చేస్తుంది. సో మేజర్ గా మన ఫుడ్స్ లో కట్ డౌన్ చేయాల్సిన ఫుడ్స్ ఏవైనా ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ షుగర్స్. కంప్లీట్ గా మీరు షుగర్స్ అనేవి కట్ డౌన్ చేయాలి. దాంట్లో యూజువల్ గా మనం బయట తీసుకునే జామ్స్ కానివ్వండి, సాసెస్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కంప్లీట్ గా కట్ డౌన్ చేయాలి. హై జిఐ ఫుడ్స్ ఏవైతే లైక్ వైట్ ఫుడ్స్ అని చెప్పాను కదా, వైట్ రైస్, వైట్ బ్రెడ్, లైక్ వైట్ పాస్తా కానివ్వండి, పొటాటోస్, ఇలాంటివన్నిటిని కూడా మనం కట్ డౌన్ చేసుకుంటూ డైరీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. దాని వల్ల కూడా మనకి యాక్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో లాక్టోజ్ అనేది మనకి మిల్క్ లో లైక్ దొరుకుతుంది. సో మిల్క్ కూడా కొంచెం లాక్టోజ్ ఫ్రీ మిల్క్ కానీ, మన షేక్ మేట్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు డెఫినెట్ గా హార్మోనల్ రెగ్యులేషన్ కి హెల్ప్ అవుతుంది. వాటితో పాటు ఏవైతే పీసీఓఎస్ లో మనకి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయో వాటిని మనం సప్లిమెంటేషన్ చేసుకుంటే హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి. హార్మోనల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో పీసీఓఎస్ అనేది మేనేజ్ అవుతుంది. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ ఏంటి అనేవి నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ మిక్స్. సో ఇందాక చెప్పాను కదా ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి పీసీఓఎస్ లో అని. సో ఎప్పుడైతే మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటామో, ఫార్ములా 1 రీప్లేస్ చేస్తామో, ఇన్సులిన్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా మన బాడీలో ఉండగలుగుతాయి. సో దానికి మనకి ఫార్ములా 1 హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఎప్పుడైతే మనం ప్రోటీన్ యాడ్ చేసుకుంటామో ఇది మనకి హార్మోనల్ బ్యాలెన్స్ కి హెల్ప్ అవుతుంది అనమాట. దాంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ వచ్చేసి ఉమెన్స్ చాయిస్. దీంట్లో ఏంటి అంటే మనకి చాస్ట్బెర్రీ అనేది ఇంగ్రీడియంట్ ఉంటుంది. దాని వల్ల ఏంటంటే ఫీమేల్ హార్మోన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, మేల్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. దాంతో మనం పీసీఓఎస్ ని మేనేజ్ చేసుకుంటాము. అదే కాకుండా మనకి ఏదైతే పీసీఓఎస్ లో అంటే లైక్ పీరియడ్స్ టైంలో మూడ్ స్వింగ్స్ కానివ్వండి, యాక్నీ కానివ్వండి, క్రాంప్స్ అంటాం కదా, ఎక్కువగా పెయిన్ వస్తుంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది కదా, అలా కూడా అవ్వకుండా మనం మేనేజ్ చేసుకోగలుగుతాము. అండ్ ఆల్సో ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా మనకి పీసీఓఎస్ కి మెయిన్ కాజ్ అని చెప్పాను కాబట్టి ఇన్ఫ్లమేషన్ మన బాడీలో అవ్వకుండా హెల్దీ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేసుకొని హార్మోన్స్ రెగ్యులేట్ చేయాలి అంటే సింప్లీ ప్రోబయోటిక్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా 2 లైక్ మల్టీ వైటమిన్. దీంట్లో ఏంటంటే కంప్లీట్ గా 17 ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా హార్మోనల్ రెగ్యులేషన్ హెల్ప్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ అండి నైట్ వర్క్స్ అనేది. ఎస్పెషల్లీ ఎవరికైతే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయో, అంటే పీసీఓడిని ఫస్ట్ మనం డయాగ్నోస్ చేయకుండా అది సివియారిటీకి వెళ్ళిపోయి ఎవరికైతే మనకి లైక్ పీసీఓఎస్ లాగా కన్వర్ట్ అయితే మనకి లైక్ పీసీఓఎస్ లాగా కన్వర్ట్ అవుతుందో, ఎగ్ అనేది అసలు ఫామ్ అవ్వదని చెప్పాను కదా, అలాంటి వాళ్ళకి ఈ సప్లిమెంట్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే దీంట్లో L-ఆర్జినైన్ అనేది ఉంటుంది. ఇది ఏంటి అంటే ఎగ్ ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దానికోసం అని మనం నైట్ వర్క్స్ అనేది డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, సెల్ యాక్టివేటర్, దీంట్లో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా మనకి హెల్ప్ చేస్తుంది. కాల్షియం సప్లిమెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఎవరికైతే పీసీఓఎస్ ఉంటుందో. సో దీంట్లో ఉండే వైటమిన్ డి కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, కంప్లీట్ గా ఏదైతే ఎగ్ ఫామ్ అయిందో అది బయటికి వచ్చేలాగా, మన బాడీలో మెన్స్చురేషన్ సైకిల్ ప్రాపర్ గా జరిగేలాగా హెల్ప్ చేస్తుంది కాల్షియం అండ్ వైటమిన్ డి. దాంతో పాటు ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఏదైతే ఉందో ఇదేంటి అంటే దీంట్లో ఉండే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కదా, దాని వల్ల మన ఇన్సులిన్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా వెయిట్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవడానికి, మన బాడీలో పెరుగుతున్న మేల్ హార్మోన్స్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ లైక్ అసలు పీసీఓఎస్ ఎలా వస్తుంది, ఎలా మేనేజ్ చేసుకోవాలనేది చూసాము. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇది లైఫ్ టైం మనం మేనేజ్ చేసుకుంటూనే ఉండాలి. సో దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. లైక్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ బ్యాక్ టు ఎంసీ.